అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటుతుందండి. వారు ఎన్నో హామీలు ఇచ్చి ఎంతమందినో ఒప్పించి రకరకాల మందిని లాక్కొచ్చి ఈవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. బాగుంది, చాలా బాగుందండి. కానీ ఏ విధంగా అయితే ప్రజలు నమ్మించారో అదే విధంగా అమలు చేస్తారని ప్రజలు నమ్మారు. జగన్ గారు ఇస్తున్న హామీలే కాకుండా పైన ఇచ్చే హామీలన్నీ కూడా సూపర్ 6 అనే పథకం పెట్టి 146 హామీలు పెట్టి అన్ని అమలు చేస్తామని ధైర్యాన్ని ఇచ్చారండి. ప్రజలందరూ కూడా ఓహో ఇంకా మనకి కష్టాలు ఉండవు, లోకల్ ఖాళీ ఉండవు, బ్యాంకులు ఖాళీ ఉండవు, మన మెడలు కూడా ఖాళీ ఉండవని కలలు కన్నారు. సారీ, వాళ్ళకి కలలు చూపించారండి. కానీ ఇవాళ ఏడాదిన్నరైనా అవి చేయించే బాధ్యత ఎవరో తీసుకోవట్లేదండి. చాలా చాలా దురదృష్టకరం. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్ ఇచ్చారు, చాలా ఆనందపడ్డామండి. కట్ చేస్తే సంవత్సరాలు దాటగానే ఇవాళ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. దివ్యాంగులు రకరకాల సమస్యలతో ఇంట్లో వాళ్ళకి ఆధారం లేని సమయాల్లో, ఎవరో లేని టైంలో ఈవేళ పెన్షన్లు కట్ చేసి ఎంఆర్ఓ ఆఫీసులు కనుక, ఎమ్మెల్యే ఇళ్ల కనుక తిరిగే పరిస్థితి ఈవేళ కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ తీసుకొచ్చిందండి. దారుణమైన సిగ్గు చేయే పరిస్థితి ఈవేళ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా అన్నదాత సుఖీభావ గురించి ఇందాకే చెప్పారు. 20,000 ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వేరు, మాది వేరని చెప్పారు. జగన్ గారు దుబ్బేస్తున్నారని చెప్పారు. కానీ ఇవాళ 5,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారండి. ఇదే విధంగా అన్ని పథకాలు అలాగే వాళ్ళని మోసం చేస్తున్నారు. ఏ పథకం కూడా వాళ్ళు చెప్పినట్టుగా అమలు చేయరండి. మన రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. కానీ ఈవేళ ఒకే ఒక పార్టీ ఆ సూపర్ 6 అమలు చేయాలని కంకణం కట్టుకుంది. అది ఏ పార్టీ తెలుసా మీకు? వైఎస్ఆర్ పార్టీ సూపర్ 6 అమలు చేయాలని పెట్టుకుందండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.